క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామంలో మరలా మిమ్మల్ని చూడడానికి నా దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, గత కార్యక్రమంలో మనం ఒక అమూల్యమైన ఒక వాక్యాన్ని మనం చూసాం. ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో భయంకరమైన వేదనలు, అంగవైకల్యాలు, ఒకవేళ ఏదో ఒక శోధనలు, తీరని వ్యాధులు, తీరని ఏదో ఒక కార్యాలు వస్తున్నాయంటే మనం అనుకుంటూ ఉన్నాం, అయ్యో ఎవరు చేసిన పాపమో నా కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి చాలా వేదన పడుతున్నదే మనం చూస్తూ ఉన్నాం. గత కార్యక్రమంలో మీకు చెప్పాను, ఒకరి పాపం ఒక మనిషిని బాధిస్తుంది అని చెప్పి మీకు వివరించి చెప్పాను. తద్వారా మనం వాక్యంలో మనం చూస్తున్నాం, పాపం అనేది భయంకరమైనది, అది మనల్ని బాధిస్తుంది. అనేకుల యొక్క కుటుంబాలు తీరని వ్యాధులకు కారణం పాపమే అని చెప్పి వాక్యానుసారంగా మనం చూసాం. అందుకే సంఖ్యాకాండం 32:23 కూడా చెప్పబడింది, ఒక వ్యక్తి తన యొక్క పాపం యొక్క ఫలితాన్ని వాడు అనుభవించే తీరాలని చెప్పి అక్కడ వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. పౌలు భక్తుడు అంటున్నాడు, పాపం మనల్ని వెంటాడుతుంది అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని కూడా మనం గ్రహించాం. ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో మరలా నీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పాపంతో మాత్రం ఆటలాడకండి. నువ్వు ఏ విషయాల్లో నువ్వు ఏ విధంగా ఉన్నావు నాకు తెలియదు, కానీ పాపంతో మాత్రం ఆటలాడకండి. క్రీస్తు యేసుని నమ్మిన ప్రియ జనమా, నీతోనే ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాను. పాపంతో ఆటలాడకండి, అది భయంకరమైనది, అది విపరీతమైనది, అది నేను బాధిస్తుంది అన్నది మర్చిపోకండి. ప్రియ సహోదరుడా, ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉన్నారు, తమ ఆశీర్వాదం కోసం, తమ కుటుంబంలోని భవిష్యత్తు ఆశీర్వాదం కోసం వారికి వారే అనేక విధమైన పాపములను వెతికి వెళుతున్నది కూడా చూస్తున్నాను. ప్రియ సహోదరుడా, అనేక క్రైస్తవులు ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు వేదనకరంగా ఉంది. వారు అంటున్నారు, మేము ఆశీర్వదింపబడాలి అన్న ఏక లక్ష్యంతోనే మేము మాంత్రిక వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈరోజు క్రైస్తవులు యేసుక్రీస్తు పైన ఉంచవలసిన నమ్మకాన్ని, యేసు ప్రభు పైన ఉంచవలసిన ఆ యొక్క విశ్వాసాన్ని యేసు పైన ఉంచకుండా వారు ఎవరో పనికిరాని ఒక వ్యక్తి ఇచ్చే మాంత్రిక సంబంధమైన రేకుల పైన, ఆ యొక్క నిమ్మకాయల పైన నమ్మకం ఉంచుతూ తద్వారా వారి కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైన పాపానికి గురి అయి అనేకులు బాధింపబడుతున్నది కూడా నేను కనులారా చూస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఇటువంటి పాపములకు, ఇటువంటి పాపపు క్రియలకు మీరు దాసులు కాకూడదు, మీరు బాధింపబడకూడదు, ఈ పాపం వలన మీ కుటుంబాలు బాధింపబడకూడదు అని ఏక లక్ష్యంతోనే ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. నా ప్రియ సహోదరుడా, పాపం భయంకరమైనది. అందుకే ఈ యొక్క శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఈ గుడ్డివాడైన ఈ వ్యక్తి పుట్టడం వెనక ఏంటి కారణం? అతడు పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉండడానికి కారణం ఎవరు? శిష్యులు అడుగుతున్న రెండు ప్రశ్నలు, మొదటిది మనం చూసాము, వీడా ఒకని యొక్క పాపం ఒకరిని బాధిస్తుందా అని శిష్యులు తేటగా ఒక కార్యాన్ని చెబుతున్నది మనం చూస్తున్నాం, ఒక ప్రశ్నని వేస్తున్నది మనం చూస్తున్నాం. ఈ ప్రశ్నకైన జవాబును గత కార్యక్రమంలో మీతో మాట్లాడాను. నిజమేనండి, ఒకరి యొక్క పాపం ఒకరిని బాధిస్తుంది, అది నా బైబిల్ గ్రంథం చెబుతున్న చట్టం అని మనం చూసాం. గత కార్యక్రమంలో దావీదును గురించి చూసాం. అతను చేసిన పాపం నిమిత్తమై అతనికి బత్షెబాకు కలిగిన బిడ్డను దేవుడు ముత్తాడు, తద్వారా వాడు చచ్చాడని కూడా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా, పాపం భయంకరమైనది, దానితో ఆటలాడకండి. రెండవ ప్రశ్నను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం చూడబోతున్నాం. ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గర చెబుతున్న రెండవ ప్రశ్న ఏంటి? వీడా అని చెప్పిన శిష్యులు రెండవ ప్రశ్న వేస్తున్నారు, వీడు కన్నవారా? రెండవ ప్రశ్న తేటగా యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు, ఈ యొక్క వ్యక్తి ఇటువంటి అంగవైకల్యంతో, గుడ్డితనంతో పుట్టడానికి కారణం వీడా లేదంటే వీడి కన్నవారా అని తేటగా అడుగుతున్నారు. ప్రియ సహోదరుడా, వీడా అన్న విషయం గురించి, ఆ ప్రశ్నను గురించి గత కార్యక్రమంలో మనం చూసాం. ఈ రోజు కార్యక్రమంలో మనం చూడబోతున్న అంశం, మీ కన్నవారా, ఇతని కన్నవారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ కన్నవారా? మనం ఆలోచన చేసి చూడాలి. చాలా మంది అంటూ ఉంటారు, సాధారణంగా జనరల్గా చెబుతూ ఉంటారు, అయ్యో నా కుటుంబంలో ఇన్ని శోధనలు ఎదుర్కొంటున్నానే, ఇంత ప్రయాస పడుతున్నానే, ₹1 కూడా నాకు మిగలడం లేదే, అయ్యో వెంటనే ఏదో ఒక అనారోగ్యాలు ఎదురవుతూనే ఉన్నాయే, వెంటనే ఏదో ఒక యాక్సిడెంట్స్ నా కుటుంబంలో వస్తూనే ఉన్నాయే, ఏదో ఒక సంభవాలు నా కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నాయే, దీనికి కారణం ఎవరు? చాలా మంది అంటున్నారు, ఎవరో చేసిన పాపం ఈ రోజు నా కుటుంబంలో
నేను శిక్షణ అనుభవిస్తున్నానే అని చెప్పి సాధారణంగా ఈరోజు ప్రజలు అంటూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చేసిన పాపమో ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని అంటూ ఉంటారు. కారణం ఏంటి? పెద్దవాళ్ళు పితరులు చేసిన, తల్లిదండ్రులు చేసిన పాపానికి ఆ శిక్షకు ఈరోజు ఒకవేళ మీరు శిక్షణ అనుభవిస్తున్నారేమో, ఈరోజు ఆ శిక్షకు పాత్రులుగా ఆ దండను మీరు అనుభవిస్తున్నారేమో, ఇటువంటి శిక్షార్హుల ఈరోజు వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారేమో, మీకోసమే ఈరోజు ప్రత్యేకించి దేవుని మాటను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, బ్రదర్ మా తల్లిదండ్రులు మా పితరులు చేసిన పాపం, వారెవరో మా తాత ముత్తాతలు చేసిన పాపం, ఆ శిక్షను మేము అనుభవించాలా? ఆ పాపం యొక్క ఫలితాన్ని మేము అనుభవించాలా? ఇది ఎట్లా న్యాయం బ్రదర్ అని మీరు అడగచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం ఒక చట్టపూరితమైనది, అది న్యాయపూరితమైనది. దేవుడు ఒక మాట చెప్పినట్లయితే ఆ మాట మాటే, ఆ మాటలో మార్పు అనేది ఉండదు. ప్రియ సహోదరుడా, మీరు గమనించినట్లయితే నిర్గమకాండ 20వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే దేవుడు ప్రత్యక్షంగా తాను తన స్వరముతో చెబుతున్న ఒక మాట, నేను మహారోషము కలిగిన దేవుడను అని చెప్పి ఒకరి యొక్క దోషమును బట్టి వారికి 3-4 తరముల వరకు విచారించే దేవుడై ఉన్నాను అని చెప్పి దేవుడు తేటగా చెబుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు రోషం కలిగిన దేవుడు అతనికి అతని సంతతికి 3-4 తరముల వరకు దేవుడు విచారించే దేవుడని చెప్పి ఆ యొక్క పాపము నిమిత్తం తండ్రుల యొక్క పాపం పిల్లలపైకు, పిల్లల యొక్క పాపం పిల్లలపైకును అది విచారించే దేవుడై, నా దేవుడు విచారించే దేవుడై ఉన్నాడని చెప్పి ఆ యొక్క నిర్గమకాండ 20వ అధ్యాయంలో 5వ వాక్యం తేటగా చెప్పబడి ఉంది. బ్రదర్ ఇది ఎట్లా బ్రదర్, ఇది ఏ విధంగా న్యాయం అవుతుంది? మా తాత ముత్తాతలు చేసిన పాపానికి నేనెట్లా శిక్షణ అనుభవించాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. నా బైబిల్ గ్రంథం అది భయంకరమైన చట్టముతో కూడినది, అది న్యాయమైన చట్టంతో కూడినది. ఎందుకో తెలుసా? మీరు సాధారణంగా మీరు గమనించినట్లయితే ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు అని తలిచారంటే, ఆ యొక్క భర్త బయట పనులకు వెళ్తూ తద్వారా కొంత డబ్బు అతను వేశ్యలకు ఖర్చు పెట్టి వేశ్యలతో కూడా ఉన్నాడంటే, ఆ వేశ్యలకు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ఆ యొక్క సహోదరుడికి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది కదా. ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధి అతనికి వస్తుంది. ఆ వ్యక్తి తిరిగి తన భార్యతో కూడినప్పుడు ఆ యొక్క వ్యాధి తిరిగి తన భార్యకు వస్తుందా రాదా? వస్తుంది. అదే విధంగా ఈరోజు భార్య భర్తకు ఇద్దరికి మధ్య ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తరువాత వారికి పుట్టే బిడ్డ కూడా అదే ఎయిడ్స్ వ్యాధితో పుడుతున్నది మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క బిడ్డ ఏం పాపం చేసింది అని మనం అడగచ్చు. ప్రియ సహోదరుడా, తల్లిదండ్రులు చేసిన పాపం నిమిత్తమై ఈరోజు చిన్న పిల్లలకు కూడా ఆ యొక్క బాధింపు వారికి ఏర్పడుతుంది, వారికి ఆ యొక్క శిక్షను అనుభవిస్తుందని మనం చూస్తున్నాం. ఇది ఏ విధంగా న్యాయం అని చెప్పి వ్యాధిని మనం అడగగలమా? అడగలేం. కారణం, వ్యాధికి ఒక శక్తి ఉంది. ఆ వ్యాధికి ఉన్న శక్తి నిమిత్తం అది కుటుంబంలో భార్య భర్త పిల్లల మధ్య వ్యాధిని రప్పించి ఆ కుటుంబాన్ని పాడు చేస్తుంది. తద్వారా కుటుంబమే ఈరోజు ప్రార్థనలు అనేక చోట్ల వెళ్తూ చూస్తూ ఉన్నాను. భర్త చేసిన తప్పు నిమిత్తం అదే పాపం భార్యకు ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఆ ఎయిడ్స్ వ్యాధి ఈ భర్త భార్యకు మాత్రం కాకుండా పిల్లలకు అది సోకుతుందని చూస్తున్నాం. ఈరోజు కుటుంబంలో పిల్లలకు మధ్య భార్య భర్తల మధ్య అందరూ ఈ యొక్క వ్యాధితో వేదన పడుతున్నది చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, నేను ఎందుకు ఈ కార్యాలు మీతో పంచుకుంటున్నాను తెలుసా? వ్యాధికి ఒక శక్తి ఉంది. ఈ వ్యాధికే ఇంత శక్తి ఉన్నప్పుడు ఈ పాపానికి ఎంత శక్తి ఉంటుందో గ్రహించాలి. క్రైస్తవ సహోదర, నీకు ఈరోజు చాలా విషయాల్లో పూర్తిగా అవగాహన లేక ఉన్నందువల్లే నీకు నీవే ఏదో ఒక పాపాన్ని చేస్తూ అది ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావు నా ప్రియ సహోదరుడా. కానీ అది నీ కుటుంబానికి అది శాపంగా, నీ పిల్లలకు అది శాపంగా మార్చబడి ఆ పాపం అనేది నీ కుటుంబాన్ని బాధిస్తున్నది అని చెప్పి నువ్వు గ్రహించలేకపోతున్నావు. నా ప్రియ సహోదరుడా, నా బైబిల్ గ్రంథం అనేది ఒక చట్టపూరితమైనది. ఈ చట్టం చెబుతూ ఉంది, ఈ గ్రంథం చెబుతూ ఉంది, ఒకరి యొక్క పాపం అతని తండ్రుల దోషం నుంచి పిల్లల వరకు 3-4 తరముల వరకు విచారించే దేవుడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితి ఏంటి? నీవు అనుకుంటున్నావు నీ పిల్లల కోసం ఒక ఆశీర్వాదాన్ని చేర్చాలి, ఒక ఆశీర్వాదకరమైన కార్యాలు ఉండాలని. కానీ నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే ప్రతి పాపం ఈరోజు నీ పిల్లలకు బాధింపబడుతున్నదని మర్చిపోకండి. ప్రియ సహోదరుడా, తల్లిదండ్రుల పాపం పిల్లలపై వస్తుంది. ఆ యొక్క పాపం అనేది పిల్లల యొక్క జీవితాలు పాడు చేస్తుంది. వారి యొక్క పిల్లల పైకి కూడా అది వస్తుంది. కాబట్టి పాపంతో ఆటలాడకండి. హల్లెలూయా.
ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథంలో మీకు పూర్తిగా క్లుప్తంగా అర్థమయ్యేలా ఒక కార్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సిరియా దేశంలో ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజుకి సైన్యాధిపతిగా నయమాన్ అనే ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక భయంకరమైన కుష్ఠరోగం కలిగింది. ఈ కుష్ఠరోగం కలిగిన వెంటనే ఈ యొక్క సైన్యాధిపతి అనుకున్నాడు, పలు చోట్ల తన కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలని ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు, స్వస్థత కాలేదు. ఆ సమయంలో ఒక చిన్న పాప, అంతఃపురంలో ఉన్న ఒక చిన్న పాప, పనిచేస్తున్న ఒక పాప రాణితో చెప్పింది, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ దేవుడిని యొక్క ప్రసన్నత ద్వారా ఉన్న ఆ యొక్క సేవకుడు ఖచ్చితంగా మీ యొక్క సమస్య నుంచి ఒక పరిష్కారం ఇస్తాడని చెప్పి నయమానుకు తెలియబరిచారు. నయమాను వెంటనే ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళి ఎలీషాను కలిశాడు. ఎలీషాని కలిసిన వెంటనే, నేను సిరియా రాజు యొక్క సైన్యాధిపతిగా ఉంటున్నాను, నాకు అనేక రోజులుగా ఈ యొక్క కుష్ఠరోగంతో నేను బాధపడుతున్నాను, తద్వారా నేను నా జీవితంలో పాడైపోయిన పరిస్థితిలో ఉంది, ఈ యొక్క స్వస్థతకు మీ దగ్గరకు వచ్చాను అని చెప్పిన వెంటనే ఆ యొక్క ఎలీషా ప్రవక్త నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేచావంటే నీకున్న వ్యాధి స్వస్థత అవుతుంది అని చెప్పాడు. వెంటనే ఈ యొక్క నయమాన్ కుష్ఠరోగి యోర్దాన్ నదికి వెళ్ళడం, ఆ యొక్క నదిలో 7 పార్లు మునిగి లేవడంతో అతనుకున్న కుష్ఠరోగం అంతా తీరిపోయింది. పసిపిల్లవాని దేహం వల్లే అతని దేహం అంతా మార్చబడింది. ఏ యొక్క కుష్ఠానికి యొక్క గుర్తు కూడా లేకుండా, మచ్చలు కూడా లేకుండా పరిపూర్ణమైన స్వస్థతను, పరిపూర్ణమైన కృపను దేవుడు ఆ యొక్క నయమాన్ అనే వ్యక్తికి అనుగ్రహించాడు. వెంటనే ఈ యొక్క వ్యక్తికి సంతోషం పట్టలేక ఆ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర అనేక రకాల డబ్బు, బంగారు, ఆభరణాలు, అన్ని కానుకలు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, లేదు, ఈ కానుకల కోసం, ఈ యొక్క దుస్తువుల కోసం, ఆభరణాల కోసం నేను చెప్పలేదు. నా దేవుడు ఎంత గొప్పవాడో నీవు చూడాలి. మీ దేశంలో కూడా నా దేవుడు ఎంత గొప్పవాడన్నది నీ ద్వారా నా దేవుడు నా మహిమపడాలి. అంతేకాని నీ దగ్గర నాకు డబ్బులు అవసరం లేదు, కానుకలు అవసరం లేదని చెప్పి తన కానుకలను తనకే ఇచ్చేసి అతన్ని పంపించేశాడు. ఈ సమయం అయిపోయింది. కానీ ఈ యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల పొందిన నయమాను తన దేశమైన సిరియా దేశానికి వెళుతూ ఉన్న సమయంలో ఎలీషా యొక్క ప్రవక్త దగ్గర ఉన్న పనివాడైన ఓ వ్యక్తి, గేహాజీ అనే ఒక వ్యక్తి, వీడనుకున్నాడు, మన యజమానుడు ఎలీషా ప్రవక్త కానుకలు కూడా తీసుకోలేదే, ఇప్పుడు ఆ కానుకలు మన దగ్గరన్నా ఇచ్చుంటే మనం ఎంతోగానో సంతోషంగా జీవించవచ్చు కదా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎలీషా ప్రవక్త తీసుకోలేదే అని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగానూ ఆ కానుకలు మనం తీసుకోవాలి, మన కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రయత్నం చేశాడు. తద్వారా ఎలీషాకు తెలియకుండా వీడు వేరే మార్గము గుండా వెళ్ళి తిరిగి ఆ నయమాన్ దగ్గరకు పరిగెడుతూ వెళ్తున్నాడు. వెంటనే దూరంగా చూస్తున్న నయమాన్ చూసి, ఓ వ్యక్తి పరిగెడుతూ వస్తున్నది చూసి, అది ఎలీషా ప్రవక్త గేహాజీ అని తెలుసుకొని ఆ యొక్క రథాలన్నింటినీ నిలిపాడు. వెంటనే ఈ యొక్క నయమాన్ కూడా ఆ యొక్క వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ యొక్క గేహాజీ అంటున్నాడు, అయ్యా, ఎలీషా ప్రవక్తల్లో కొంతమంది శిష్యులు కొంతమంది వచ్చారు, కాబట్టి ప్రవక్తల శిష్యులకు మేము కానుకలు ఇవ్వాలి, మీరు ఇచ్చిన కానుక నా దగ్గర ఇవ్వండి, నేను తీసుకువెళ్ళి ఇస్తానని చెప్పి అబద్ధము చెప్పి, దేవుని పరిచర్యలో ఎంత జాగ్రత్తగా చేయవలసిన పరిచర్యను, ఎంత అమూల్యమైన పరిశుద్ధమైన పరిచర్యను కానుకల కోసం, డబ్బు కోసం ఈ రోజు ఈ యొక్క ప్రవక్త శిష్యుడైన గేహాజీ డబ్బు పైన ఆశపడి, డబ్బు పైన మోహించి, డబ్బును కోరుకొని అబద్ధం చెప్పి తన యజమానుడైన ఎలీషాకు తెలియకుండా తనకు తానే డబ్బు కోసం ఆశపడి తిరిగి వచ్చాడు. ఆ యొక్క కానుకలు అన్ని తీసుకుని వచ్చేసి అతడు ఏమీ తెలియని వ్యక్తిగా, అన్నిటినీ మర్చిపోయిన వ్యక్తిగా, అన్నిటినీ ఏది తెలియని వ్యక్తిగా అన్నిటిని దాచిపెట్టేశాడు. తన పాటికి తన పని చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని దేవుడు ఎరిగిన వాడే, చూచిన వాడే ఎలీషా ప్రవక్త దగ్గర చెప్పాడు. ఈ విధమైన కార్యాన్ని నీ శిష్యుడైన గేహాజీ చేశాడు, అడుగని చెప్పి వెంటనే ఎలీషా ప్రవక్త గేహాజీని పిలిపించాడు. గేహాజీ, ఇట్లా రా అని పిలిపించాడు. వెంటనే ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చిన వెంటనే ఏంటయ్యా అని అడిగాడు. వెంటనే ఎలీషా ప్రవక్త అన్నాడు, నేను తీసుకోకుండా ఆ యొక్క కానుకను తిరిగి పంపించేశాను, కానీ నీవు అబద్ధము చెప్పి నీవు ఆ నయమాను దగ్గరకు వెళ్ళి ఆభరణాలు, డబ్బును, కానుకను తీసుకువచ్చావా లేదా అని అడిగాడు. వెంటనే ఈ యొక్క గేహాజీ అంటున్నాడు, మరలా అబద్ధం చెబుతున్నాడు, అయ్యా లేదయ్యా, దీనికి నాకు ఏ సంబంధం లేదు, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఆయన దగ్గరకు వెళ్ళలేదు, ఈ కానుకలు నేను తీసుకోలేదు అని చెప్పి తన్ను తానే మోసం చేసి, తన్ను తానే తిరిగి అబద్ధం చెబుతూ, తన్ను తానే తన యొక్క దేవుని సేవకుడికి, ప్రవక్తకి
అబద్ధం చెబుతున్నదే చూస్తున్నాం. తద్వారా ఎలీషా ప్రవక్త అంటున్నాడు, గేహాజీ నయమానుకు కలిగిన కుష్ఠం నీకును నీ సంతతికి కలుగుతుంది, నీకును నీ సంతతికి కలుగుతుంది. అది నిత్యము నిన్ను విడవదు, ఆ పాపం నిత్యము నిన్ను విడవదు. నీవు అనుకుంటున్నావు ఈ రోజు పాపం అనేది నిన్ను వెంటాడబోతుంది. కానుకల కోసం, డబ్బు కోసం మోహించి అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నావు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నీవు అనుకుంటున్నావు దేవుడు మోసం పోతాడులే, ఎవరు నన్ను చూడలేదులే, డబ్బు కోసం ఏమన్నా చేయొచ్చు అనుకుంటున్నావు. ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. డబ్బు కోసం ఏదైనా చేయొచ్చని అడ్డదారులు తిరగకండి. దేవుడు చూస్తున్నాడు, ప్రతి కార్యాన్ని చూస్తూ ఉన్నాడు, నీవు చేసే క్రియలని చూస్తూ ఉన్నాడు, నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉన్నాడు. ఒక గేహాజీ ఎలీషా తరువాత ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడవలసిన ఒక గేహాజీ పాపము చేసిన వాడై తన సంతతిగా కుష్ఠం అనే పాపము చేత, కుష్ఠం అనే రోగము చేత బాధింపబడుతూ ఉన్నాడు. కారణం పాపం భయంకరమైనది. నీవు ఎవరైనా సరే, ఒకవేళ పరిచర్య చేసేవాడువైనా సరే, ఒకవేళ క్రీస్తు కొరకై ఎన్నో చేసేవాడువైనా సరే, కానీ పాపం విడవదు. పాపం చేసే ప్రతి వాడు పాపమునకు దాస్యుడని చెప్పి వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. పాపపు దాస్యపులో నుంచి నిన్ను విడుదల చేయడానికి నా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను విడిపించడానికే నా యేసు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియ సహోదరుడా, సంతతిని వెంపడించే ఈ పాపము నుంచి ఒకవేళ నువ్వు బాధింపబడుతున్నావేమో, డబ్బు కోసం అడ్డదారులు తిరిగి లంచాలు తీసుకొని ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలక ఈ రోజు పేద ప్రజల దగ్గర అన్యాయంగా కొల్లగొడుతున్నావే. నిన్ను ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ కుటుంబం ఐశ్వర్యంగా ఉండాలని అన్యాయ సంపాదిస్తున్నావే, అది పాపం. ఆ పాపం నిన్ను విడవదు. నా ప్రియ జనమా, క్రైస్తవ జనమా, ఇది చూస్తున్న ప్రియ సహోదరుడా, నిన్ను పాపం విడవదు. నీవు అనుకుంటున్నావు నా పిల్లలకు ఆస్తులు చేర్చాలని చెప్పి నేను లంచాలు తీసుకుంటున్నానని. నా ప్రియ సహోదరుడా, నీ పిల్లలకు ఆస్తులు చేరుస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ శాపాన్ని చేరుస్తూ ఉన్నావు, నీ పిల్లలకు పాపాన్ని చేరుస్తున్నావు అన్నది మర్చిపోకు. నా ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త పడు. డబ్బు కోసం ఏ విధంగా ఎన్ని అడ్డదారులను తిరగొచ్చని అనుకోకు. నీవు సంపాదించే అన్యాయపు సంపాదన ప్రతి రూపాయి నీ కుటుంబానికి అది పాపం. అందుకే నా బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వాక్యంలో, పాపం నీ ఇంట పొంచి ఉంటుంది, నీ వాకిట పడుకొని ఉంటుంది, నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటాడుతుంది, నీ వెంబడే వస్తుంది, అది నిన్ను విడవదు. పాపానికి భయంకరమైన శక్తి ఉంది, దానితో ఆటలాడకండి. నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా నిన్ను సంపాదించవచ్చు అనుకునే ఆ మూర్ఖపు మనస్సు నుంచి విడుదల పొంది ఈరోజు న్యాయంగా సంపాదించడానికి న్యాయమైన దారులు వెతుకు. యేసయ్య న్యాయమైన దేవుడు. యేసయ్యను ఆరాధించే వాళ్ళు పరిశుద్ధంగా, న్యాయంగా ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన వెంబడించే నీ జీవితంలో ఈరోజు పరిశుద్ధత ఉందా? దేవుని కోసం న్యాయమైన సంపాదన ఉంటే చాలు అని త్యాగంతో నీవు జీవిస్తున్నావా? గవర్నమెంట్ ఇచ్చే ఏ కొంత డబ్బైనా సరే, నీకు న్యాయంగా నీవు చేసే పనికి, నీ కష్టార్జితానికి గవర్నమెంట్ నీకు ఒక జీతం ఇస్తుంది, ఆ జీతం చాలు. ఎక్కువ ఆడంబరాలు, ఎక్కువ లోక ప్రకారమైన సంతోషాల కోసం లంచాలు తీసుకొని ఆ డబ్బుతో ఏదో ఒకటి కొనుక్కోవడం, ఏ విధమైనా సరే పిల్లలను చదివించాలి, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పి లంచాలు తీసుకుంటున్నావేమో, జాగ్రత్త పడి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనస్సు పొందు. అన్యాయ సంపాదన పాపం, అన్యాయంగా చేసే సంపాదన పాపం. ప్రియ సహోదరుడా, ఈ యొక్క గేహాజీ యొక్క జీవితంలో తన సంతతిగా ఆ కుష్ఠం, నయమానుకు కలిగిన కుష్ఠం వాడికిని వాడి సంతతికిని అది వెంబడించింది. కారణం పాపం యొక్క ఫలం అనుభవించే తీరాలి. పాపం వెంటాడుతుంది. పాపం ఎవరిని విడవదు, ఏ వ్యక్తిని విడవదు. ప్రియ సహోదరుడా, ఆ పాపానుకున్న శక్తి అటువంటిది. ఈ పాపపు శక్తిలో నుంచి నిన్ను విడుదల చేసి, ఈ పాపపు అంధకారంలో నుంచి నిన్ను విడుదల చేసి
పరిపూర్ణమైన దేవుని ఆశీర్వాదం చేత, దేవుని సమాధానం, శాంతి చేత నేను ఆశీర్వదించి ఆయన మహిమ కలిగిన దీవెనతో నిన్ను నింపి నేను ఆశీర్వదించాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో ప్రత్యేకించి మాట్లాడే ఒకే ఒక అంశం. ఈరోజు నీ కుటుంబంలో బాధింపబడుతున్నావు. నీ కుటుంబంలో తీరని సమస్య ఉంది. నీ కుటుంబంలో తీరని అన్యాయమైన సమస్య ఉంది. దీనికి కారణం ఎవరో? అయ్యో, నా కుటుంబంలో ఇంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నానే, ఎవరు చేసిన పాపం? అయ్యో, తీరని అనారోగ్యాలు మా కుటుంబంగా వెంబడిస్తూ ఉన్నాయే, ఎవరు చేసిన పాపం? నిన్ను నీవే ప్రశ్న వేసుకుంటూ నీలోనే వేదన పడుతున్నావే. ప్రభు మాట నీతో మాట్లాడుతూ ఉంది. ఎవరు చేసిన పాపం పరీక్షించు. నీవా? నీ కన్నవారా? నీ హృదయాన్ని పరీక్షించు. ఈరోజు నీవు శిక్ష అనుభవిస్తున్నావే, వేదన అనుభవిస్తున్నావే, కుటుంబంలో అంతరంగమైన వ్యాధులు, బలహీనతలు, అంగవైకల్యాలు, ఏదో ఒక సమస్యల చేత బాధింపబడుతున్నావే. ఎవరు చేసిన పాపం? నీవా? నీ కన్నవారా? శిష్యులు అడుగుతున్నారు, వీడు కన్నవారా? ప్రియ సహోదరుడా, యేసయ్య చెబుతున్నాడు, వీడునో కాదు, వీడి కన్నవారినో కాదు, దేవుని క్రియలు ఇతని యందు బయలుపరచడానికి అని చెప్పి గుడ్డివాడిని చూసి చెప్పాడు. అతని బాగు చేశాడు. కానీ అతని కార్యము వేరు, నీ కార్యం ఏంటి అన్నదే నా ప్రశ్న. కారణం లేకుండా శిష్యులు ప్రశ్నలు వేయరండి. కారణం ఉంది కాబట్టి ప్రశ్నలు వేశారు. ఈరోజు నీ కార్యం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ స్థితి ఏంటి? ఈరోజు నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావే, కారణం ఎవరు? నీవా? నీ కన్న తల్లిదండ్రులా? ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ పాపమై ఉండవచ్చు, నీ కన్న తల్లిదండ్రుల పాపమై ఉండవచ్చు. ఏదో ఒక పాపం నీ కుటుంబాన్ని బాధిస్తూ ఉంది. ఏదో ఒక పాపం వల్ల వ్యాధులు నిన్ను బాధిస్తూ ఉన్నాయి. ఏదో ఒక పాపం వల్ల అంగవైకల్యాలు నిన్ను బాధిస్తూ ఉన్నాయి. ఏదో ఒక పాపం వల్ల కష్టాలు, శోధనలు, వేదనలు నీవు ఎదుర్కొంటూ ఉన్నావు. ఏదో ఒక పాపం వల్ల ఈరోజు దేశం దిమ్మరిగా ఈరోజు తిరుగుతున్నావు. ఏదో ఒక పాపం వల్ల నీ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావు. ఈ పాపం నుంచి విడుదల చేయడానికే యేసుక్రీస్తు నిన్ను వెతికి వచ్చాడు. నీ పాప శిక్షను తనపైన మోపబడిన వాడే ఆ శిక్షను తాను మోసాడు. ప్రియ సహోదరుడా, 2014 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు మన కోసం, మన పాపముల కోసం సిలువలో త్యాగం చేసి ప్రాణాన్ని అర్పించాడు. తలపైన ముళ్ళ కిరీటం, భయంకరమైన రక్తం చిందించబడుతూ 39 కొరడా దెబ్బలు సహించిన వాడే, శరీరమంతా గాయాలు, రక్తము, దెబ్బల చేత చీల్చబడిన దేహం, కాళ్ళు చేతుల్లో చీలలతో కొట్టబడిన వాడే, చివరి రక్తం వరకు మన కోసం ప్రాణం పెట్టి చిందించి ఆయన మహిమ కలిగిన ప్రేమను నిరూపించాడంటే కారణం లోక పాపాన్ని మోసుకున్న గొర్రెపిల్ల, లోక పాపాన్ని తలపైన మోపుకున్న గొర్రెపిల్ల ఆ యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ పాపం నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో ఉన్న సమస్య నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నావా? ప్రభు ఈ రోజు నిన్ను దర్శించబోతున్నాడు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి తలలు వంచి, పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి జీవితంలో ప్రభువా, అనేక విధమైన సమస్యలు, తీరని రోగాలు, తీరని భయంకరమైన యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, అంగవైకల్యాలు, ఏదో ఒక భయంకరమైన సమస్యల చేత బాధింపబడుతూ ఉన్నారు. ఎవరు చేసిన పాపమో ఆ శిక్ష నేను అనుభవిస్తున్నానని చెప్పి వేదనతో కన్నీరు విడుస్తూ ఉన్నారు. ప్రభువా, దానియేలు ప్రార్థన చేసినట్లుగా మేమును మా పితరులు చేసిన పాపమును క్షమించండి అని చెప్పి దానియేలు ప్రార్థన చేసినట్లుగా ప్రభువా వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా మేమును మా తండ్రులు చేసిన పాపమును క్షమించండి అని చేసిన ప్రార్థన చొప్పున ఈ మా ప్రియ శ్రోతలు, మా ప్రియ క్రైస్తవ సహోదరుల పైన ఇప్పుడు క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి విషయంలో పాపము నిమిత్తమై బాధింపబడిన వారి యొక్క బాధింపుల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, అడ్డంకుల నుంచి తొలగించి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు రక్తం సకల పాపము నుంచి శుద్ధీకరించి వారి శిక్ష నుంచి విడుదల చేయునుగాక యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు దీవించి మిమ్మల్ని ఆశ్రయించును గాక.